అందరికీ నమస్తే అండి. పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎవరు ఫెయిల్ ఎవరు పాస్ చాలా సింపుల్గా చెప్తా ఈ వీడియోలో. ఆల్రెడీ నిన్న చెప్పాను, కాకపోతే నిన్న కొన్ని వ్యాలిడ్ పాయింట్లు మర్చిపోయాను. ఇప్పుడు అవి కవర్ చేస్తూ ఒక కంటిన్యూషన్ వీడియో అనుకోవచ్చు మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాసివ్గా వెళ్తున్నారు, విస్తృతంగా వెళ్తున్నారు, విపరీతంగా వెళ్తున్నారు. 1,000 సంతకాలు చేశారు, నియోజకవర్గాల్లో ర్యాలీలు చేశారు, జిల్లా స్థాయిలో ర్యాలీలు చేశారు, రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా చేపట్టారు, గవర్నర్ గారికి సంతకాలు ఇస్తున్నారు, గ్రాండ్గా తీసుకెళ్తున్నారు. కొన్ని నెలల నుంచి కూడా వైసీపీ వాళ్ళు ఆ పీపీపీకి వ్యతిరేకంగా మాసివ్ ప్రోగ్రామ్స్ చేయడంలో సక్సెస్ అయ్యారు అనేది మనం మర్చిపోకూడదు. సో వైసీపీ వాళ్ళు జనంలో దాన్ని ఇంజెక్ట్ చేయడంలో, జనం బుర్రలోకి దాన్ని నాటడంలో సక్సెస్ అయ్యారు. ఇక్కడ పీపీపీ బెస్టా కాదా అంటే ఖచ్చితంగా అందులో తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రులు సంవత్సరాల తరబడి ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఒంగోలు రిమ్స్ చూడండి, శ్రీకాకుళం రిమ్స్ చూడండి, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి, అండ్ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి, కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్స్ చూడండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ ఎంత దారుణ అవస్థలో ఉన్నాయో మనం చూస్తున్నాం. పేషెంట్లు వందలాది మంది బయట ఉంటూనే ఉంటారు. అక్కడ పనిచేసే డాక్టర్లేమో వస్తారు, అటెండెన్స్ వేసుకుంటారు, 1 గంట ఓపీ చూస్తారు, మళ్ళీ ప్రైవేట్ క్లినిక్లకు వెళ్ళిపోతారు కదా. అసలు సరిగ్గా రన్ అవ్వవు, ఒక డిసిప్లిన్ ఉండదు, ఒక వ్యవస్థ ఉండదు, ఒక జవాబుదారీతనం ఉండదు, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండదు, విపరీతమైన కరప్షన్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో చూసినా. ప్రైవేట్ హాస్పిటల్స్లో చూడండి, కంప్లీట్గా మెయింటెనెన్స్ నీట్గా ఉంటుంది, కరప్షన్ పెద్దగా ఉండదు. వాళ్ళు లూటీ చేస్తారు, కానీ వాళ్ళు 30,000 చేయాల్సిన ఆపరేషన్ 50,000కి చేస్తారు, 50,000కి చేయాల్సిన ట్రీట్మెంట్ని 70,000కో 75,000కో చేస్తారు. సో ప్రైవేట్ అంటే లూటీ, గవర్నమెంట్ అంటే అవస్థలు, దరిద్రంగా మెయింటెనెన్స్ బాగోదు. ఈ రెండింటి కలయికే పీపీపీ. చాలా సింపుల్, ఈ రెండింటి కలయిక పీపీపీ. నియంత్రణ ఏమో ప్రభుత్వానిది, నిర్వహణ ఏమో ప్రైవేట్ది. సో 500 బెడ్లు ఉంటే ప్రభుత్వానికి 200 బెడ్లు, ప్రైవేట్ వాళ్ళు 300 బెడ్లు. ఈ 300 బెడ్లతో ప్రైవేట్ వాళ్ళు వ్యాపారం చేస్తారు, దాంతో వచ్చిన డబ్బులతో నిర్వహిస్తారు. 250 సీట్లు ఉంటే 115 సీట్లు ప్రభుత్వానివి, 135 సీట్లు ప్రైవేట్వి. ఈ 135 సీట్లు వాళ్ళు పెట్టిన రేట్లతో వాళ్ళు బిజినెస్ చేస్తారు. సో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏడాదిలోనే నిర్మాణం పూర్తి చేస్తారు, అందుబాటులోకి తీసుకొస్తారు. సో ఇక్కడ అటు పూర్తిగా గవర్నమెంట్ కాలేజీలాగా అవస్థల్లోనూ ఉండదు, సమస్యల్లోనూ ఉండదు, అవినీతిలోనూ ఉండదు. ఇలా పూర్తిగా ప్రైవేట్ కాలేజీలాగా, ప్రైవేటు హాస్పిటల్స్ లాగా లూటీ కూడా జరగదు, వయా మీడియాగా ఉంటుంది. మరి పీపీపీ అంటే అదే కదా. సో ఇక్కడ పూర్తిగా ప్రైవేటీకరించడం లేదు. పూర్తిగా ప్రైవేటీకరిస్తే వైసీపీ వెర్షన్ కరెక్టే, పూర్తిగా గవర్నమెంట్ కూడా కాదు. పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే లేట్ అవుద్ది అనుకోవచ్చు ప్రభుత్వ వెర్షన్. ఇక్కడ పీపీపీకి అందుకే ఇస్తున్నారు. సో చాలా సింపుల్ దీన్ని అర్థం చేసుకుంటే. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత మాసివ్గా జనంలోకి వెళ్తున్నారో ప్రభుత్వం వాళ్ళు అలా జనాల్ని ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారు. అసలు పీపీపీ విధానం ఎందుకని ప్రభుత్వం తీసుకుంది, దానివలన సామాన్యులకు వనగూరే ప్రయోజనాలు ఏమిటి, అసలు ఎన్ని బెడ్లు ఉంటాయి, గవర్నమెంట్ కంట్రోల్లో ఎన్ని, ప్రైవేట్ వాళ్ళకి ఎన్ని, వీళ్ళు ఎంత ధర నిర్ణయిస్తారు, వీళ్ళు ఎంత ధర నిర్ణయించే అధికారం వీళ్ళకి ఇస్తారు, అసలు సీట్లు ఎన్ని ఉంటాయి, ప్రభుత్వం ఎన్ని సీట్లు ప్రభుత్వ కంట్రోల్లో ఎన్ని సీట్లు ఉంటాయి, ప్రైవేట్ కంట్రోల్లో ఎన్ని సీట్లు ఉంటాయి, వీళ్ళ ఫీజు ఎంత, వీళ్ళ ఫీజు ఎంత నిర్ణయించుకునే అధికారం. అంటే ప్రైవేట్ వాళ్ళకి కూడా ఫీజు అపరిమితంగా ఉండదు, వీళ్ళే నిర్ణయిస్తారు ప్రభుత్వం వల్లే. అరే బాబు నువ్వు ఆ సీటు మీద 20 లక్షలు తీసుకో, లేదా 25 లక్షలు తీసుకో, అంతకన్నా ఎక్కువ తీసుకోవడానికి లేదని వీళ్ళు పెడతారు. సో ఇటువంటిది ఎడ్యుకేట్ చేయాలి. పీపీపీ వలన ఎదురయ్యే ప్రయోజనాలు, అసలు ఎందుకు పీపీపీకి వెళ్ళారనేది ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పట్ల. వైసీపీ వాళ్ళు వారానికి ఒకటో, నెలకు 2-3 సార్లు విస్తృతంగా జనంలోకి మాసివ్గా వెళ్తున్నారు. ప్రభుత్వం మాత్రం దానికి కౌంటర్గా చెప్పలేకపోతున్నారు, డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు. ఆ మంత్రి గారు కూడా చెప్పరు. మంత్రి గారు ఎప్పుడో నెలకు ఒకసారో 15 రోజులకు ఒకసారి ఏదేదో మాట్లాడతారు. సీఎం గారు చాలా అంశాల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సాధ్యం కాని బనకచర్ల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చాలాసార్లు ఇచ్చారు. అండ్ ఇతరత్ర అంశాల మీద చాలాసార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, అప్పుల మీద ఇచ్చారు. మరి దీని మీద ఎందుకు ఎవరు పీపీపీ అంశం మీద ఎందుకని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఎడ్యుకేట్ చేయట్లేదు జనాలకి? అది ఎందుకు వెళ్ళి ఆ విధానానికి ఎందుకు వెళ్తున్నారు, దానివల్ల లాభ నష్టాలు ఏంటనేది ఎందుకు చెప్పట్లేదు? చెప్పొచ్చు కదా. సో దానివల్ల ప్రభుత్వానికే నష్టం. నిజానికి పీపీపీ విధానం మంచిదైనప్పటికీ జనాల్ని ఎడ్యుకేట్ చేయడం లేదు కాబట్టి, వైసీపీ వాళ్ళు మాసివ్గా వెళ్ళిపోతున్నారు కాబట్టి, అదేదో పెద్ద తప్పు అనేది చిత్రీకరించి వాళ్ళు చూపడంలో సక్సెస్ అవుతున్నారు కాబట్టి, టీడీపీ వాళ్ళకి ఎంతసేపు తెలుసుకుని, ఇప్పుడు నా ఛానల్ చూస్తున్నారండి, 90% మంది ఎడ్యుకేటెడ్, చదువుకున్న వాళ్ళే, వాళ్ళకి మైండ్ పనిచేస్తుంది, కామన్ సెన్స్ ఉంటుంది కాబట్టి పీపీపీ మంచిది అంటారు.
కానీ వైసీపీ వాళ్ళు, వైసీపీ ఫాలోయర్స్ చాలామంది ఇటువంటి చూడరు, ఇటువంటి యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉండదు, ఆలోచన శక్తి ఉండదు. వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఏం చెప్తే అదే నమ్ముతారు. సో అటువంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదా కాదా? ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దాన్ని జనాలను కన్విన్స్ చేయాలా వద్దా? అవతల వాళ్ళు విస్తృతంగా మాసుగా ప్రచారం చేస్తున్నప్పుడు దానిలో తప్పులను చెప్పాలా వద్దా? కానీ ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవట్లే. అక్కడ ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది. మీరేమంటారు? ఈ అభిప్రాయాన్ని ఏకీభవిస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా laddupallam.com అని. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మీకు బహుశా ఎక్కడ కూడా ఇటువంటి ప్రోడక్ట్స్ దొరకవు. మిల్లెట్స్తోనూ, సీడ్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ వీళ్ళు 20 రకాలకు పైగా లడ్డూలు చేస్తారు. ప్యూర్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్, హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడతారు. అలాగే మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ ఉంటాయి. అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్తో రకరకాల పౌడర్స్ ఉంటాయి. అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి, రకరకాల ఐటమ్స్ ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే 10% డిస్కౌంట్ ఉంది. అండ్ న్యూ ఇయర్ ఆఫర్లు కూడా చాలా ఉన్నట్టున్నాయి. సేల్ని బట్టి ఆఫర్లు కూడా ఉన్నాయి. మీరు పక్కన చూడండి ఆఫర్లు ఏంటనేది. సో అలాగే laddupallam.com సైట్ విజిట్ చేయండి. 999783 లేదా 9994 99783 994 నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.